యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 25 వచనం చదువుకుందాము. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగును నని నేను దేవుని నమ్ముచున్నాను. ఎపిసోడ్ 1833. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. రండి, ఇది మీ కార్యక్రమం. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. ఇది మీ కార్యక్రమం కనుక మీరు ప్రార్థిస్తున్నా, మీరు ప్రోత్సహిస్తున్నటువంటి, మీరు ఆదరిస్తున్నటువంటి, మీరు రెగ్యులర్గా కావచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్గా కావచ్చు, మీరు చూస్తున్నట్టు మీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నన్ను చూసినప్పుడు మా బ్రదర్ వచ్చాడు, మా సహోదరుడు వచ్చాడు అనే ఫీలింగ్ మీకు కలుగుతుండొచ్చు. తరచుగా చూస్తున్నప్పుడు అటువంటి ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి నేను మీ సహోదరునే, మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావించండి. మనమందరం ఒకే కుటుంబం, వసుదైక కుటుంబము అనేటువంటి మాట మీరు వినుంటారు. మనందరం ఒకే ఫ్యామిలీ, గాడ్స్ ఫ్యామిలీ. కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, వర్ణాలు వర్గాలు వేరు కావచ్చు, కానీ మనమందరం ఒకటే అని దేవుడి వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎందరైతే ఆయన్ని విశ్వసించారు, ఆయన నామాన్ని అంగీకరించారు, వారందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారము అనుగ్రహించబడింది. దేవుని పిల్లలయ్యే అర్హత దొరికింది, దేవుని పిల్లలయ్యే అవకాశం దొరికింది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలు అందరూ దేవుని పిల్లలు అవుతున్నారంటే అందరూ ఒకే తండ్రిని కలిగి ఉన్నారు అంటే దాని అర్థం అందరూ ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. గాడ్స్ ఫ్యామిలీలో, గాడ్స్ కింగ్డమ్ ఫ్యామిలీలో, దేవుని రాజ్య కుటుంబంలో మనం సభ్యులం, పౌరులం. కాబట్టి మనందరం ఒకటే. డినామినేషన్ సంగతి మర్చిపోదాం, కులాల సంగతి, మతాల సంగతి మర్చిపోదాం. నన్ను చూసి ఎవరు కేరళ వాడనో లేకపోతే ఇంకో వేరే వ్యక్తినో అలా దయచేసి మాట్లాడద్దు. నేను మీ సహోదరుని. మనిషిని కులాల పేరుతో, మతాల పేరుతో విభజించకూడదు. దేవుడు మానవులు తయారు చేసినప్పుడు నల్లటోళ్ళు ఒక గ్రూపు, తెల్లటోళ్ళు ఒక గ్రూపు, ఆ ఊరోళ్ళు ఒక గ్రూప్, ఈ ఊరోళ్ళకు ఒక గ్రూప్ అని దేవుడు విభజించలేదు. ఈ విభజనలన్నీ మనుషులు పెట్టుకునేవి. మనిషికి ఎప్పుడు విభజన, అపవాదికి ఎప్పుడు విభజన ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుడు ఐక్యపరచాలి అనేది ఆయన యొక్క ఆలోచన. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటేందు శ్రద్ధ కలిగి ఉందని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. అనగా పరిశుద్ధాత్మ ఎప్పుడు డివిజన్స్ కలుగు చేసేవాడు కాదు, ఆయన యూనిటీ కలుగు చేసేవాడు. సాతానుడు, డెవిల్ డిస్యూనిటీ కలుగు చేస్తున్నప్పుడు దేవుడు యూనిటీ కలుగు చేస్తాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పాంప్లెట్ రాలేదు. నేను పాంప్లెట్ తీసుకొచ్చినప్పుడైనా ఒక ప్రకటన చేస్తాను. టౌన్ హాల్లో ఈ నెల 12వ తేదీ అనగా ఇంకో 2 రోజుల తర్వాత, అనగా ఆదివారం సాయంకాలం. ఆదివారం ఉదయం ఆరాధనలకు వెళ్ళి అలసిపోయి ఉంటారు. ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా ఆదివారం ఆరాధనలకు వెళ్ళకపోతే, ఇక అరే సండే చర్చ్ మిస్ అయిపోయామనే ఫీలింగ్ ఎవరికైనా ఉన్నట్లయితే అటువంటి వారు మాత్రమే కాదు, అటువంటి వారు చర్చికి వెళ్ళిన వారు, వెళ్ళని వారు, లేకపోతే చర్చ్ కోసం అనేటువంటి ఆత్మీయ మందిరం కోసం అన్వేషణలో ఉన్నవారు, మందిరం ద్వారా ఆత్మీయంగా బలపడదామని ఆశిస్తున్నవారు, ఇటువంటి వారు మీరందరూ, ఇది అందరికీ, కూడిక అందరికీ. దాంట్లో మళ్ళీ పలానోళ్లే రావాలని ఏం లేదు. నెల్లూరు పట్టణంలో నలుమూలలా ఉన్నటువంటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం, స్వాగతం పలుకుతున్నాం. 12వ తేదీ జరిగేటువంటి మీటింగ్లో మన ప్రియ సోదరి సోదరులు పాల్గొంటారు, మా స్థానిక సంఘస్థులు పాల్గొంటారు, యవనస్తులు పాల్గొంటారు, సేవకులు పాల్గొంటారు. కనుక అదొక చిన్న మినీ ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే క్రిస్మస్ అనుకోండి. ఇప్పుడు క్రిస్మస్ ఏంటంటే జనవరి 12వ తేదీ అంటారేమో. క్రిస్మస్ అని కాదు, ఉంటుంది సార్. క్రిస్మస్ అంత సంబరం లాగా గత నెలలో చాలామంది క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. మా స్థానిక సంఘంలో దానికి సంబంధించిన పెద్ద వేడుకలు ఏం లేవు, వేడుకలు ఉండే అవకాశం కూడా లేదు. కానీ ఏంటంటే ప్రతిరోజు మనం ఆనందించాలి. లైఫ్ ఈజ్ షార్ట్, జీవితం చిన్నది. ఈ చిన్న జీవితంలో మనం ప్రభుతో కూడా ఎంజాయ్ చేయాలి. కానీ తిని తాగుతూ, బట్టలు ధరించుకుంటూ, ఇళ్ళు అలంకరించుకుంటూ, మందిరాలు అలంకరించుకుంటూ కాదు మనం చేయాల్సినట్టు ఆర్భాటం. దేవుని స్తోత్రం. కాబట్టి 12వ తేదీ ఎవరు వాక్యపరిచయం ఎవరు అని మీరు అడగవచ్చు. నేను, మీ సహోదరుని నేను, మరియు ఒక యవనస్తుడైన దేవజనుడు
విజయవాడ నుంచి వస్తున్నాడు బ్రదర్ ప్రభు కుమార్ గారు. షాలేం ప్రార్థనా మందిరం అనేటువంటి సంఘ యొక్క కాపరి కింద పనిచేస్తున్నటువంటి వారి నాన్నగారు పాస్టర్ ఆనందరావు గారు సంఘ కాపరి, ప్రధాన సంఘ కాపరి, ఈయన సహాయ సంఘ కాపరి. ఇంకా రాజరాజేశ్వరిపేటలోను ఆయా ప్రదేశాల్లో పరిచయం చేస్తున్నటువంటి యవన దేవజనులు. కాబట్టి ఆ యవన దేవజనులు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం కనుక మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ ఫ్యామిలీస్తో పాటు కదులు రండి, పెద్ద దూరమే లేదు. ఈఆర్సీ గ్రౌండ్ పక్కనే కనుక కార్లలో, ఆటోల్లో, బైకుల్లో మీరు వచ్చేయచ్చు. బస్ ఫెసిలిటీ కూడా ఉంది కనుక మనకు మంచి సెంటర్ ప్లేస్ కనుక మీరందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్లుగా సమయానికే వచ్చినటువంటి మొదటి 10 మందికి వచ్చిన ఎంకరేజ్మెంట్ కోసం చిన్న గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం కనుక గిఫ్ట్ అని మిమ్మల్ని భ్రమపరచడం, వ్యామోహానికి గురి చేయడం, ప్రలోభానికి గురి చేయడం కాదు మా ఉద్దేశం. కనుక మీరు సమయాన్ని పాటించి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ప్రతి వ్యక్తి దేవుడి నుంచి ఏదో ఒకటి పొందుకుంటాడు. నా జీవితంలో నేను చాలా పొందుకున్నాను, మీ జీవితంలో కూడా మీరు చాలా పొందుకొని ఉంటారు. ప్రతి వ్యక్తి ఏదో ఒకటి పొందుకొని ఉంటాడు. మనిషి జీవితం మొత్తం పొందుకోవడం, పోగొట్టుకోవడం, పొందుకోవడం, పోగొట్టుకోవడం. పొందుకున్నవాడు పోగొట్టుకుంటున్నాడు, మరలా పొందుకుంటున్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను. యెహోవా దగ్గర నుంచి పొందుకున్నాడు యోబు, యెహోవా దగ్గర నుంచే పొందుకున్నాడు. యెహోవా అనుమతిస్తే పోగొట్టుకున్నాడు. కాబట్టి పొందుకున్నాడని పొంగిపోయి పోగొట్టుకున్నాడని చెప్పేసి నిరాశ నిస్పృహలతో ఉండాల్సిన అవసరం లేదు. పొందుకున్నా దేవునికి స్తోత్రం, పోగొట్టుకున్నా దేవునికి స్తోత్రం. అలాగని పోగొట్టుకోకుండా ఉండాలి. ఒక గొర్రెను పోగొట్టుకోవడానికి వీల్లేదు 100 గొర్రెల మందలో నుంచి. 2 కుమారులు ఉండగా ఒక కుమారుని పోగొట్టుకోవడానికి వీల్లేదు. 10 నాణ్యాలు, వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒకటి పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఏది పోగొట్టుకోకూడదు. మనకు అనుగ్రహించబడిన దాన్ని మనం దేన్ని పోగొట్టుకోకూడదు. భార్యని, బిడ్డల్ని, బంధుమిత్రాదుల్ని, స్నేహితుల్ని ఎవరిని పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తాను చేసిన సుదీర్ఘ ప్రార్థనలో, నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను ఎవరిని పోగొట్టుకొనలేదు, ఒక్క వ్యక్తిని తప్ప, ఒక్క నాశన పుత్రుని తప్ప, ఒక సన్ ఆఫ్ పర్డిషన్ అని చెప్పబడినటువంటి యూదా ఇస్కరియోతును తప్ప తానందరినీ పొందుకున్నాడు. మనం కూడా యేసు మాదిరిలో యేసులాగా అందరినీ పోగొట్టుకోకుండా అందరినీ సంపాదించుకునే వాళ్ళలాగా ఉండాలి అని ఆ ప్రార్థనలోని ఆ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని దగ్గర నుంచి అబ్రహాం ఒక్కడే కాదు, బైబిల్లోని భక్తులందరూ వాళ్ళందరూ ప్రభు దగ్గర నుంచి అంటే ప్రభు దగ్గర నుంచి పొందుకున్నారు అంటే దాని అర్థం ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రభు ఇచ్చేవాడు, ధారాళంగా ఇచ్చేవాడు అని అర్థం. నేను పొందుకున్నాను కాబట్టి నేను గొప్ప అని కాదు, పొందుకున్నవాడు గొప్పవాడు కాదు. పొందుకోవడానికి, వాడు అందపుచ్చుకోవడానికి, తీసుకోవడానికి అందించినవాడు, పొందించినవాడు గొప్పవాడు, ఆయనే దేవుడు. నేను అడగొచ్చు, అడిగినంత మాత్రం దొరికితే అని గ్యారంటీ లేదు. నేను ఉపవాసం ఉండొచ్చు, గ్యారంటీ లేదు. కానీ ఇచ్చేవాడు కరుణిస్తే, ఇవ్వాలనుకున్నవాడు కరుణిస్తే మనకు ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 ఆశీర్వాదాల్ని పౌలు 4 ఆశీర్వాదాలే పొందాడని కాదు దీని అర్థం. ఆ ప్రయాణంలో కొన్ని నెలలు సాగినటువంటి కైసరయ నుంచి కైసరు ఎదుట నిలబడడానికి చేసేటువంటి ప్రయాణంలో, అనగా కైసర నుంచి ఇటలీకి లేదా రోమ్కు చేసినటువంటి ప్రయాణంలో తాను పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు, ఒకటి దయను పొందుకున్నాడని, అంతేకాకుండా దర్శనాన్ని పొందుకున్నాడని, అంతేకాకుండా ధైర్యాన్ని పొందుకున్నాడని, అంతేకాకుండా ఆయన ఒక ధరిని పొందుకున్నాడని. ఇవి ఉన్నాయి. అలాగైతే మీరు కష్టాలు రాలేదా, దరిద్రం రాలేదా, దైవికమైనటువంటి దేవుడు అనుమతించిన కష్టాలు రాలేదా? వచ్చాయి. ఇవన్నీ ఒకవైపుగా ఉండగా ఈ కష్టాలు కొట్టుకొని పోయే స్థితి, ఓడబద్దలైన స్థితి, కాదా, ఆహారం లేని స్థితి, ఉపవాసం ఫస్ట్ లేకపోతే ఉపవాసం ఉన్న స్థితి, ఇవన్నీ ఏర్పడ్డాయి. కష్టాలు సుఖాలు జీవితంలో ఉంటాయి, లాభాలు నష్టాలు జీవితంలో ఉంటాయి. జీవితం అంటే కేవలం లాభాలు కాదు, జీవితం అంటే కేవలం సుఖాలు కాదు. జీవితం అంటే రెండుగా ఉంటుంది, రెండు ఉంటాయి. అది ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సంతాపం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా జీవిత నాణ్యానికి సుఖ దుఃఖాలు, వెలుగు చీకట్లు ఇటువంటి ఉంటాయనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం.
అతడు దయను పొందుకున్నాడు, అతడు దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనములో ప్రభుదూతను చూశాడు. ప్రభుదూత అతనితో మాట్లాడాడు. ప్రభుదూత అంటే ఏ దూత అని కాదు, కానీ మనం ఆలోచించాల్సింది గబ్రియేలు దూత ఎవరో గాడ్ సెంట్ మెసెంజర్, దేవుడు పంపినటువంటి ఒక మెసెంజర్, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ వ్యక్తి. మొదలే వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళ మధ్యలోకి ఓడలోకి దిగి వచ్చినటువంటి దేవుని దూత. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు మంటల్లో ఉన్నప్పుడు, ఏడంతల అగ్నిలో ఉన్నప్పుడు, నువ్వు బబులోను అగ్నిలో ఉన్నప్పుడు, ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, సింహాల గుహలో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడున్నా కానీ, నువ్వు సముద్రపు అడుగులో ఉన్నా కానీ, నువ్వు పాతాళంలో పండుకొని ఉన్నను, దేవుడు నీతో ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సముద్రపు అడుగు భాగములో అత్యంత అడుగు భాగానికి వెళ్ళిపోయి ఆ లోతును కొలవడానికి కష్టమైనటువంటి అంత లోతులోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా బుడుదు వేసి లోతు తెలుసుకున్నారు అని ఈ అధ్యాయంలో మనం 27వ అధ్యాయంలో చూడవచ్చు. సౌండింగ్స్ అన్నారు. సౌండింగ్స్ ద్వారా డెప్త్ తెలుసుకునేటువంటి సముద్రయానములో జరిగేటువంటి విధానం అది. వాళ్ళు ఎంత లోతులోకి వెళ్ళిపోయినా కానీ, నువ్వు ఎంత ఎత్తులోకి వెళ్ళినా, ఎంత లోతులోకి వెళ్ళినా, ఎంత పొడవుగా నువ్వు వ్యాపించినా, ఎంత వెడల్పుగా నువ్వు వ్యాపించినా, దేవుడితో ఉండగలడు. సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వవ్యాపకుడైనటువంటి దేవుడు, ఓమ్ని పొటెంట్ అయిన దేవుడు, ఓమ్ని సియంట్ అయిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వవ్యాపి, సర్వశక్తుడని ఆయన, ఆల్మైటీ, సర్వశక్తుడైనటువంటి దేవుడు. కాబట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ పౌలు జీవితంలో అతను ఇంతకుముందు దయను అనుభవించాడు. పౌలు జీవితంలో అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం రోమా జైలు అధికారి యొక్క దయను పొందుకున్నాడు. అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు మనుషుల దయను తాను పొందుకున్నాడు, దేవుని దయను పొందుకున్నాడు. దేవుని దయను పొందుకున్నవాడు మనుషుల దయను పొందుకోగలడు. మనుషుల దయను పొందుకున్నవాడు దేవుని దయను పొందుకుంటాడని గ్యారంటీ లేదు. దేవుని స్తోత్రం. దేవుడు తన దయను అనుగ్రహించి అదే సమయంలో మనుషుల దయను, ఫేవర్ ఆఫ్ మెన్, మనకు అనుగ్రహిస్తాడు అని సంగతిని గుర్తు చేస్తాం. దర్శనం, మన కళ్ళు తెరవబడి, మన మనోనేత్రాలు వెలిగించబడి, అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో లూదియా యొక్క హృదయం తెరవబడినట్లుగా పౌలు గారి యొక్క హృదయ నేత్రాలు, మనోనేత్రాలు వెలిగించబడి 275 మంది ఇతరులు చూడనటువంటి ఆ దేవదూతను, దైవికమైన సాన్నిధ్యాన్ని, వాగుల్లోనో కొండల్లోనో వెళ్ళి దాక్కున్న వాళ్ళు ఉన్నారు. కానీ గిదియోను మాత్రం ఆ దేవుని దూత యొక్క, యెహోవా మలాక్ యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దర్శనం పొందుకోగలవు, దర్శనాన్ని చూడగలవు. నిన్ను దరిద్రులుగా మార్చొచ్చే కానీ నీ దర్శనాన్ని మాత్రం దారిద్ర్యంగా, నీకు దర్శనం లేకుండా చేయలేరు ఏ మనిషి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేసిన ధైర్యం. వాళ్ళందరూ ధైర్యం కోల్పోయారు. ఆమె చెప్తున్నట్టు మాట, రాహుబు అనేటువంటి స్త్రీ చెప్పినట్టు మాట, సాక్ష్యం వేగుల వారితో చెప్తుంది, అయ్యా మేమందరం ధైర్యం చెడిపోయాం, మా గుండెలు నీరు కరిగిపోయాయి, మా గుండెలు కరిగిపోయినాయి. అంటే దాని అర్థం గుండెలు కరిగిపోయినట్టు గుండె ఎలా కరుగుతుంది, మాంసం ఎలా కరుగుతుంది, అలాగైతే శరీర అవయవాలు, కిడ్నీ కరగాలి కదా, లివర్ కరగాలి కదా అని పిచ్చి పిచ్చిగా ఏతువాదులు అడిగినట్టు అడిగితే మనం ఏం చేయలేం. దాని అర్థం ఏంటంటే అది లాంగ్వేజ్ పరంగా, భాషా పరంగా, వ్యాకరణ పరంగా చెప్పబడినటువంటి పోలిక. అంతవరకే గుండెలు కరిగాయి అంటున్నప్పుడు మీ మాట విని మీరు వస్తున్నారని, మీరు ఈ మార్గం గుండా వెళుతున్నారని, మీరు ఈ మార్గం గుండా కనానుకు వెళ్తున్నారని మాకు తెలిసి, మాకు అర్థమవుతుంది, మా మీద మీరు దాడి చేస్తారు, మమ్మల్ని పట్టుకుంటారు, మా దగ్గర నుంచి కొల్ల సొమ్ము తీసుకుని మాకు అర్థమవుతుంది, కానీ మీ దేవుడు గొప్పవాడు అని సాక్ష్యం చెప్పినటువంటి రాహబు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే ఆ సాక్ష్యాన్ని గురించి, ఆమె సాక్ష్యం చెప్పినట్లుగా మన జీవితంలో దైవ కార్యాల గురించి ప్రజలు సాక్ష్యం చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే ధైర్యము చెడిపోయింది అన్నారు. ధైర్యం చెడిపోవడం ఏంటంటే అని మనం దయచేసి అడగద్దు. ధైర్యం బాగవుతుందా అని ప్రశ్నించొద్దు. ధైర్యము చెడిపోయినటువంటి ఎరికో వాళ్ళు, కానీ ధైర్యము చెడిపోకుండా ఓడలో ఉన్నటువంటి దేవుని దాసుడైనటువంటి పౌలు, ధైర్యము లేని వాళ్ళ మధ్యలో, అనగా పిరికి వాళ్ళ మధ్యలో ధైర్యవంతులుగా మనం ఉండడానికి, పిల్లుల మధ్యలో మనం పులిలాగా ఉండడానికి,
దేవుడు మనకు సహాయం చేయాలి, చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అతను దరికి చేరుకోగలిగాడు, దరిని పొందుకున్నాడు. దరి దొరకదు, దరి అందదు అని అనుకున్నారు, కానీ క్షేమంగా దరికి చేరుకోగలిగారు అని మనం నిన్న విన్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. మనకు ఒక 10-12 నిమిషాల సమయం ఉంది కనుక కొద్దిసేపు దేవుని మాటలు మనం వినబోతున్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. స్తోత్రం. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాకు తోచినటువంటి ప్రకారం జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, నేను దేవుని దూతను నమ్ముతున్నానని కాదు, నేను దేవుని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ గాడ్. ఈ మాట చెప్పినప్పుడు ఆది కాండములో నా మనసులోకి వచ్చినటువంటి మాట యోసేపు చెప్పిన మాట. 3వ దినమున యోసేపు ఏం చెప్పాడంటే, నేను దేవునికి భయపడువాడను. దేవుని మీద దేవుడు ఎటువంటి వాడో ఎరిగి ఉన్నాడు కనుక తాను చెప్పినట్టు మాట, నేను దేవునికి భయపడేవాడినండి. మీలో దేవు భయం లేదేమో, మీలో దేవుని మీద నమ్మకం లేదేమో, కానీ నాకు మాత్రం దేవుని మీద నమ్మకం ఉంది అన్నట్టుగా 41 లేదా 42లో అనుకుంటాను అక్కడ రాయబడిన మాట. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను దేవునికి భయపడువాడును. 18వ వచనం, 42:18. 3వ దినమున యేసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడును, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయండి. మీకు దైవ భయం లేదని నేను గమనిస్తున్నాను. గత దినాల్లో దైవ భయంగానే ఉంటేనే మీరు నన్ను గుంట్లో వేయరు కదా. మీరు యోసేపును గుంట్లో వేయడానికి కారణం ఏంటి? తమ్ముడండి. ఈ తమ్ముడి గురించి మనం లెక్క చెప్పాలండి. తమ్ముడి గురించి నేను లెక్క చెప్పాలని కయ్యూను అనుకునే పని అయితేనా హేబేలుని చంపే అవకాశం లేదుగా. మనం మానసికంగా కొంతమంది మీద దాడి చేసి చంపుతున్నాం. వాళ్ళ గురించి లెక్క అప్పగించవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. నా తమ్మునికి నేను కావలి వాడినా అని కయ్యూనులాగా దయచేసి ఎవరు ప్రశ్నించొద్దు. ఆ తిరుగుబాటు ధోరణి మనకు ప్రమాదాన్ని తెస్తుంది, విధేయత ఆశీర్వాదాన్ని తెస్తుంది, విధేయత వర్ధిల్లేటట్టు చేస్తుంది. కానీ తిరుగుబాటు ధోరణి అనేది మన జీవితంలో అనేకమైన సమస్యలు తెస్తుంది. తిరుగుబాటు క్షేమకరం కాదు. తిరుగుబాటు అనేది సాతాను స్వభావం. కడపటి ఆదాము యొక్క స్వభావం విధేయత, మొదటి ఆదాము యొక్క స్వభావం తిరుగుబాటు. కాబట్టి తిరుగుబాటులో నుంచి దేవుని సన్నిధికి తిరిగి వచ్చి తగ్గించుకొని వినయభావంతో విధేయతతో ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 27వ అధ్యాయం మన మూలవాక్యం కనుక 25వ వచనాన్ని నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో చదువుతాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. 25. సో మెన్, కీప్ అప్ యువర్ కరేజ్. ఐ నో దట్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ జస్ట్ యాజ్ హీ టోల్డ్ మీ హీ వుడ్. ఇక్కడ నేను నమ్ముతున్నాను అనే మాట కాకుండా ఐ నో గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. సరే, ఏదేమైనప్పటికీ వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 27వ అధ్యాయం 25వ వచనం. ధైర్యంగా ఉండండి, నాకు దేవుని పట్ల అపారమైన నమ్మకం ఉంది. నేను నాస్తికుణ్ణి కాదు, నేను ఆస్తికుణ్ణి, నేను హేతువాదిని కాదు. కాకపోతే హేతు అడుగుతాను, అలాగని నన్ను హేతువాది యొక్క జాబితాలో వేయడానికి వీల్లేదు. 27, 25 స్తోత్రం. Therefore men cheer up, for I believe God that it will happen exactly as it has been spoken to me. నాతో చెప్పబడిన ప్రకారము, నాతో దేవుని దూత పలికినట్లుగా ఖచ్చితంగా జరుగుతుందని ఐ బిలీవ్. దేవుని స్తోత్రం. విశ్వాస ప్రమాణంలో ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. నువ్వు దేన్ని నమ్ముతున్నావు? దేవుడు నమ్ముతున్నావు అంటున్నారు. ఏమని నమ్ముతున్నావు? దేవుడు ఎవరని, ఏం చేస్తాడని నమ్ముతున్నావు? నీ నమ్మకము ఇంకొక ఆధారం ఉందా? నీ నమ్మకం దేని మీద నమ్ముతున్నావంటే? దేన్ని నమ్ముతున్నావు? ఏమోనండి, దేన్ని నమ్ముతున్నావు నాకే తెలియదు అన్నలో అర్థం లేదు. పౌలు చెప్తున్నాడు, మీ సంగతి ఏమో కానీ ఐ బిలీవ్ ఇన్ గాడ్. నెల్లూరులో ఎవరైనా నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా నమ్ముతున్నారో లేదో మరి ఐ బిలీవ్ ఇన్ గాడ్. వీళ్ళందరూ నమ్మలేదని దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? అలాగేం లేదు. గమనించండి ఒక చిన్న మాట. రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొందరు అవిశ్వాసులైననేమి. కొందరు అవిశ్వాసులైతే నష్టమేందండి. కొందరు విశ్వాసాన్ని పోగొట్టుకుంటే నష్టమేందండి. వారు అవిశ్వాసులైనందున
కొంతమంది బ్యాక్ స్లైడ్ అయినందున, కొంతమంది దిగజారిపోయినందున, కొంతమంది గర్వాపసి జరిగినందున, లేకపోతే గర్వాపసి అనుభవానికి వెళ్ళినందున, లేకపోతే మరలా తిరిగి పూర్వపు మతానికి వెళ్ళినందువలన, మరలా రీకన్వర్ట్ అవ్వడం వలన దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా మాట్లాడకూడదు. అట్లనే రాదు. పౌలు చెప్పిన మాట చూడండి. కొందరు అంటే ఎంతమందో మరో తెలియదు, ఎంతమందినా కావచ్చు, ఓ 1000 మందో, 2000 మందో, 10,000 మందో, వాళ్ళు అవిశ్వాసులైతే మాత్రం క్రీస్తును విశ్వసించినంత మాత్రం నష్టమే ఉంది. దేవుణ్ణి విశ్వసించినంత మాత్రం నష్టమే ఉంది. వాళ్ళు ఆస్తికులుగా ఉన్నవాడు నాస్తికులుగా మారితే నష్టమే ఉంది. సో వాట్? మారేవాడు మారండి, నమ్మేవాడు నమ్మనండి, నమ్మకుండా ఉండేవాడు నమ్మకుండా ఉండండి. వారు అవిశ్వాసులైనందున వాళ్ళందరూ దేవుడు వదిలిపెట్టారని దేవుడు లేడండి, దేవుడు ఎక్కడున్నాడు చూపించండి అని మాట్లాడడంలో అర్థం లేదు. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లన రాదు. ఈ సందర్భంలో నాకు ఒక మాట గుర్తొస్తుంది. యూదా పత్రికలోని మాట కూడా మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తాను, దీనికి అనుబంధంగా ఉన్న మాట. ఎందుకంటే నమ్మిన వారి పట్ల దేవుడు కార్యం చేస్తాడు. నమ్మని వారిని తన వైపు దేవుడు ఆకర్షించుకుంటున్నాడు. నమ్మని వారు ఈ దినాల్లో సువార్త ద్వారా వాళ్ళలో ఇది విశ్వాస వాక్యము అని చెప్పబడింది కనుక యూదా పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, అనగా మీకు ముందే తెలిసినప్పటికీ కూడా నేను మీకు జ్ఞాపకము చేయకూరుచున్నదేమనగా ఐ వాంట్ టు రిమైండ్ యూ సంథింగ్. అదేంటో తెలుసా? ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, 20 లక్షల మంది ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. అనగా ఫరో చేతిలోంచి విడిపించినను వారిలో నమ్మకపోయిన వారిని ఏం చేశాడు ఆయన? తరువాత నాశనము చేశాడు. నమ్మిన వారు నమ్మారు కాబట్టి మోషే మాట విని, మోషే పలికిన దేవుని మాట విని నమ్మి బయటకు వచ్చారు. బాగానే ఉంది, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నమ్మకం ఉంది. కానీ అరణ్యయాత్రలో వాళ్ళకి నమ్మకం పోయింది, వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. యేసుప్రభు శిష్యులను అడిగాడు, మీ విశ్వాసం ఎక్కడ అని అడిగాడు. చాలాసార్లు మనల్ని కూడా దేవుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మధ్యలో వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఈ అనారోగ్యం మధ్యలో, ఈ సిక్నెస్ మధ్యలో వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఈ శోధన మధ్యలో వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనాలనే ఉద్దేశంతో ఆయన వస్తున్నాడు. నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు. నమ్మిన వారిని తీసుకొని వచ్చాడు ఐగుప్తులో నుంచి, నమ్మకపోయిన వారిని నాశనం చేశాడు. నమ్మకుండా వాడు రమ్యమైన దేశంలో నిరాకరించి మోషే చెప్పిన మాట, అదే మీరు పిలిచినా మేము రాలేమండి, మేము ఇక్కడే ఉంటామంటే దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎవరైతే నమ్మి వచ్చారో, మోషే మాటను దేవుని మాటగా భావించి నమ్మి వచ్చారో, వాళ్ళకి దేవుడు అన్యాయం చేయలేదు. ఈ రోజుల్లో దేవుజనులు చెప్తున్న మాటలను విని పాపంలోంచి, లోకంలోంచి, శాపంలోంచి, సాంప్రదాయాల్లోంచి బయటకు వచ్చిన వారికి దేవుడు అన్యాయం చేయడు. కానీ ఈ ఆత్మీయ ప్రయాణంలో అల్ప విశ్వాసముతో ఉంటే, విశ్వాసాన్ని పెంచుకోకుండా ఉంటే, అనగా తిరిగి పూర్వపు అవిశ్వాసంలోకి వస్తే వారు నాశనావస్థలో ఉంటారు. సరే, దేవుని స్తోత్రం. మనకు సమయం లేదు, మనం ఈ వచనాల్లోకి వెళ్ళడం కాదు నా యొక్క ఉద్దేశం. దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పాడు పౌలు గారు. దేనికి? ఏమని నమ్ముతున్నాడు? దేవుణ్ణి 4 విధాలుగా ఆయన నమ్మడం గురించి నేను మీకు ఇక్కడ లేఖనాల్లో వాక్య భాగాలు జ్ఞాపకం చేస్తాను. 1 27వ అధ్యాయము 25వ వచనం మన మూలవాక్యం, లేకపోతే 24. ఏం నమ్ముతున్నాడు? నీవు కైసరు ఎదుట నిలవవలసింది. చాలండి. 1 మాట నెరవేరుస్తాడు అని నమ్మాలి. దేవుడు నమ్మదగిన వాడు. మనిషి మోసగాడు, ఏ మనిషి అయినా కానీ మనిషి మాట తప్పుతాడు. కానీ దేవుడు అలా కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి మన మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట, అతడు దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆ మాట చొప్పున జరుగునని నేను నమ్ముతున్నాను. దేవుడు తన మాటను నెరవేర్చడానికి ఆతురపడుతున్నాడు అని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. కానీ దేవుడు మాట నెరవేరుస్తాడు అని నమ్మాలి. 1. రెండో విషయం, 27వ అధ్యాయము 24వ వచనంలో 2వ భాగంలో రాయబడింది, ఇదిగో నీతో కూడా దేవుడు నీకు అనుగ్రహించున్నాడు, అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు మనుషుల్ని ఇస్తాడు. మనుషులు మాత్రమే కాదు,
మనుషుల్ని ఇచ్చినప్పుడు మనుషులకు కావలసినటువంటి వనరులు మనం సమకూర్చడానికి, వాళ్ళకి ఏదైనా ఆత్మ సంబంధమైనది ఇవ్వడానికి, వాళ్ళకి ఏదైనా భౌతికమైనది ఇవ్వడానికి దేవుడు మనకిస్తాడు. దేవుడు అనుగ్రహించే దేవుడు. అందరికీ అనుగ్రహిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. వారికి ఇస్తాడు, వీరికి ఇస్తాడు. నాకు ఇస్తాడు, నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇస్తాడు. నాకు ఇస్తాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్తానో వారికి ఇస్తాడు. అనుగ్రహించే దేవుడు. ఆయన పిసినారి దేవుడు కాదు, ధారాళంగా దయచేసే దేవుడు. ఒకటి, మాట నెరవేర్చగలడు అని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను దేవుడు నమ్ముతున్నాను, బాగానే ఉంది. ఎందుకు, ఏ విషయాలు నమ్ముతున్నాం? హీ విల్ కీప్ హిస్ వర్డ్, ఈజ్ అ ప్రామిస్ కీపర్ అని నమ్ముతున్నాను నేను. ఒకటి, మాట నెరవేరుస్తాడని నమ్ముతున్నాను. రెండవది, ఆయన అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాను. మూడో విషయం, నేనేమని నమ్మాలి? పౌలు ఏమని నమ్మాడు? 27వ అధ్యాయం 26వ వచనం. ఆయనను మనందరము, లేకపోతే 276 మంది వీళ్ళందరూ కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద, ఇప్పటికీ ఆల్రెడీ 2 ద్వీపాలు దాటి వచ్చాం. కుప్ర దాటి వచ్చాం, తర్వాత కౌదా దాటి వచ్చాం. ఈ 2 ద్వీపాలు దాటి వచ్చాం. ఏదైనా ఒక ద్వీపం మీద పడే అవకాశం ఉంది. మనం క్రేతు అనేటువంటి ఆ ద్వీపాన్ని గురించి కూడా రాయబడింది. మనము ఎక్కడ పడతామో తెలీదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మనల్ని ఏదో ఒక చోటకి తీసుకొస్తాడు. డెడ్ ఎండ్కి తీసుకొచ్చే దేవుడు కాదు, డెస్టినేషన్కి తీసుకొచ్చే దేవుడు. అక్కడ రాయబడింది, ఏదో ఒక దేశము దగ్గర పడుతున్నదని ఊహించి. 27లో రాయబడింది, ఏదో ఒక దేశము దగ్గర పడుదుమని. 26లో ఏదో ఒక ద్వీపం మీద పడుదుమని. ద్వీపం మీదైనా, దేశం మీదైనా, గ్రామం మీదైనా, పట్టణం మీదైనా దేవుడు నిన్ను ఎక్కడో చోటికి నడిపించగలడు, ఎక్కడో చోటికి చేర్చగలడు. మూడోది, దేవుడు నడిపిస్తాడని పౌలు నమ్మాడు. ఒకటి, మాట నెరవేరుస్తాడని నమ్మాడు. రెండోది, అనుగ్రహిస్తాడు అని నమ్మాడు. మూడోది, నడిపిస్తాడు అని నమ్మాడు. నాలుగో మాట 27వ అధ్యాయము 29వ వచనంలో చివరి వాడు ఓడ ఆమరణలో నుంచి 4 లంగర్లు వేసి ఇప్పుడు తెల్లవారున అని కాసుకొని ఉంది. అంటే భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ప్రార్థించారు వాళ్ళు. దే ప్రేడ్ ఫర్ డే లైట్ అని ఇంగ్లీష్ తర్జుమాలో ఉంది. అనగా వాళ్ళు ప్రార్థించారు. కాచుకొని ఉన్నారంటే ఆత్మలో కాచుకొని ఉన్నారు, యెహోవా కొరకు ఎదురు చూడడం. అలాంటి కాచుకొని ఉన్నటువంటి అనుభవం. అనగా ప్రార్థించారు అంటే దాని అర్థం టైంపాస్ కోసం కాదు ప్రార్థన చేసేది. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని ప్రార్థన చేస్తాం. ఆయన ఏమింటాడని నాకు నమ్మకం లేదన్నవాడు ప్రార్థన చేయలేడు. దేవుడు ఆలకిస్తాడు అనుకున్నవాడు మాత్రమే ప్రార్థించగలడు. అనగా దేవుడు ఆలకిస్తాడని, అనుగ్రహిస్తాడని, అంతేకాకుండా తన మాటను నిలబెట్టుకుంటాడని, నడిపిస్తాడని పౌలు నమ్మినట్టుగా దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.